ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి. అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే, గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడైతే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ, ఆ మాటలన్నీ ఎందుకు, శిక్ష మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లి అయినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా?